నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 80. నిరంజన్ అక్కడి నుండి వెళ్ళాక తల్లి కొడుకు ఫ్రీగా మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళ మాటలు రియాకి బాగానే అర్థమయ్యాయి. బామ్మ, అక్కడ ఆల్రెడీ శోభనం జరిగిపోయింది. నువ్వు కావాలని నాకు అబద్ధం చెప్తున్నావు కదూ అంటూ కోపంతో వేలు చూపించింది రియా. దీనికి ఎలా తెలిసిందబ్బా? అనుమానంతో బుగ్గన వేలేసుకుంది రాజేశ్వరమ్మ. ఆమె మనసు గ్రహించిన దానిలా అదిగో అటు చూడు అని శిఖర్ని మృదులను చూపించింది రియా. వాళ్ళ మాటలు ఆమెకు కూడా వినిపించగానే గతుక్కుమంది. మెల్లిగా అక్కడి నుండి జారుకుంటుంటే బామ్మ, ఈరోజు నువ్వు నా చేతిలో అయిపోయావు. ఆమె వెనకాల పరిగెత్తింది రియా. పెద్ద వయసు అవ్వడం చేత త్వరగానే ఆమె చేతికి చిక్కింది. బేలగా ముఖం పెట్టి సారీ రియా, నీ కోరిక తీర్చలేకపోయాను తలదించుకుంది రాజేశ్వరమ్మ. నా జాతకంలో బావ రాసిపెట్టి లేనప్పుడు ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తే మాత్రం ఏం లాభం? బాధతో వాపోయింది రియా. ఇప్పటికైనా నువ్వు రియలైజ్ అయినందుకు సంతోషం. ఇంటికి పద, నీకింతకన్నా హ్యాండ్సమ్ గైతో పెళ్లి చేస్తాను బుజ్జగింపుగా అంది. చేసేదేమీ లేక తల ఆడించింది రియా. ఫస్ట్ నైట్ అయిపోయినా ఆ జంటని విడదీసి తను అతనిని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు రియా. ఆమెకు సెకండ్ హ్యాండ్ నచ్చదు. శిఖర్ ఆ సంయుక్తను తాకిన చేతితో నన్ను తాకడమా? నో వే అనుకుంది ఆమె. కానీ నిఖిల్ అలా కాదు. నాకు చెందని సంయుక్త అతనికి కూడా చెందకూడదు. వాళ్ళిద్దరు ఎలాగైనా విడదీయాలి. శిఖర్ బాధపడుతుంటే చూడాలని కచ్చాగా అనుకున్నాడు. 3 నిద్రలు అయ్యాక శిఖర్ తన బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడానికి ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. తను అనుకున్నది నెరవేరనందుకు బాధతో ఉన్న రియాకి ఇంకా అక్కడ ఉండాలి అనిపించలేదు. అందుకని ఆమె జాబ్కి రిజైన్ చేసి తన బామ్మ రాజేశ్వరమ్మతో కలిసి తన ఊరు వెళ్ళింది. శిఖర్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి జానకమ్మ డల్గా కూర్చొని ఉంది. ఏంటి బామ్మ అలా ఉన్నావు? ఆమె పక్కన కూర్చొని ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి సైడ్ హగ్ ఇచ్చాడు శిఖర్. అప్పుడే ఫ్రెషప్ అయి అక్కడికి వచ్చిన సంయుక్త, అవును బామ్మ, నీ ఫేస్కి బుంగమూతి సూట్ కాలేదు. ఆమెకు మరోవైపు కూర్చుంది. నేను ఏ ఉద్దేశంతో మీకు పెళ్లి చేశాను ఏమైనా తెలుస్తోందా? పెదవి విరుపుతో అన్న ఆమె గండుగా ముఖం పెట్టింది. ఎందుకు తెలియదు? తెలుసు మాకు. నేనంటే దానికిష్టం, అలాగే అదంటే నాకిష్టం. అందుకేగా మా ఇద్దరికి పెళ్లి చేసింది. భుజాలు కదిపాడు శిఖర్. అబ్బో, చాలా బాగా అర్థం చేసుకున్నారు. మాటలు సాగదీసి మరీ వెటకారమాడింది బామ్మ. ఓ, మేము ఇష్టపడ్డందుకు కాదా? మరైతే దేనికి? బుగ్గన వేలేసుకుని ఆలోచనగా అన్నాడు శిఖర్. ఒసే ముసలి, ఏం చెప్పాలి అనుకుంటున్నావో అది తిన్నగా చెప్పు. అంతేకాని ఇలా మనసులో ఒకటి పెట్టుకొని కారాలు మిరియాలు నూరకు. ఆమె బుగ్గలు పట్టి లాగింది సంయుక్త. ఏంటే, నీ మొగుడికున్న ఈ జబ్బు నీకు అంటించాడా? నా బుగ్గలు పట్టి లాగుతున్నావు? సమయుని గుర్రుగా చూసింది బామ్మ. అదేమీ లేదు కానీ ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ఆమె మీద పడి గారాలు పోయింది సంయుక్త. మీరు నన్ను అర్థం చేసుకోలేదు, అందుకే నేను చెప్పను. మరింత అలుకబూనింది జానకమ్మ. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది బామ్మ? ఆప్యాయతతో ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు శిఖర్. మీ తాత వెళ్ళేటప్పుడు నాకో మాట ఇచ్చాడురా. ఏం మాట ఇచ్చాడు? కనుబొమ్మలు ఎగరవేసింది సమయు. మీ ఇద్దరూ నా మాట వింటాను అంటే చెప్తాను, లేదంటే లేదు మొండిగా అన్న ఆమె ముఖం అదోలా పెట్టింది. బావా, మనం బతిమిలాడే కొద్దీ ఈ ముసల్ది ఎక్కువ చేస్తోంది శిఖర్తో అన్న సమయు జానకమ్మని కీగంట చూసింది. అబ్బో, అంతగా ఏం బుజ్జగించావేంటి? వాడు రాత్రులు నిన్ను బుజ్జగించుకున్న దానికంటే ఎక్కువైతే ఏమి కాదు కదా? శిఖర్ని వెనకేసుకొచ్చి సమయుని వేలాకోలమాడింది బామ్మ. ఆమెను గుర్రుగా చూసి, నాకు తెలుసు మీ ఇద్దరూ ఒకటే, అందుకే నేను వెళ్తున్నా అనేసి సంయుక్త వెళ్ళబోయింది. ఎక్కడికి? కాస్త ఆగవే. వెళ్లకుండా ఆమె రెక్కపట్టు ఆపింది జానకమ్మ. బామ్మ, ఈ నసంతా ఎందుకు? నీకేం కావాలో అడుగు, నేనున్నానుగా, చేసి పెడతాను. నీ కోరిక ఏదైనా తీరుస్తాను. చెట్టంత మనవణ్ణి నీకు అండగా ఉండగా నీకెందుకు బెంగ? నీకేం కావాలో అడుగు, క్షణాల్లో చేసేస్తాను. ఆమెకు నమ్మకం కలిగించేలా మాట్లాడాడు శిఖర్. ఇది నీ ఒక్కడితో అయ్యే పని కాదురా, దాని సపోర్ట్ కూడా కావాలి. అసలే అది తింగర్ది. నువ్వు ఎడ్డమంటే అది తెడ్డమంటుంది. నువ్వు అవును అంటే అది కాదు అంటుంది. అందుకే నాకు ఈ బాధ. అందుకే మీ ఇద్దరి దగ్గర మాట తీసుకోవాలి అనుకుంటున్నాను నీరసంగా మాట్లాడింది బామ్మ. దాని సంగతి నేను చూసుకుంటాను బామ్మ. కానీ అప్పుడంటే పెళ్ళి కాలేదు, అలా ప్రవర్తించేది. కానీ ఇప్పుడు అలా కాదు. నేనేం చెప్తే అది వింటుంది. నేను అవును అంటే అవును అంటుంది. నేను కాదు అంటే కాదని నా మాటలో మాట కలుపుతుంది. తన భార్యని కంట్రోల్ పెట్టుకున్నట్టు గొప్పలు చెప్పాడు.
అవునా, ఎంత బాగా కూతలు కోస్తున్నావు, అది చూద్దాం, మనసులోనే రుసరుసలాడింది సంయుక్త. నాకు నమ్మకం లేదురా, ముందు మాట ఇవ్వండి. తన చెయ్యి ముందుకు చాపింది జానకమ్మ. తనకేం సంబంధం లేనట్టు వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉన్న సంయుక్త చేతిని ఫోర్స్గా లాగి జానకమ్మ చేతిలో పెట్టాడు శిఖర్. అంతేకాదు, సంయుక్త చేతి మీద తన చేతిని ఉంచి, ఇదిగో బామ్మ, ఇప్పుడే మాటిస్తున్నాం, నువ్వేం అడిగినా కాదనం, సరేనా? ఇక నీ మనసులోని మాట చెప్పు, అది ఎంత కష్టమైందైనా సరే చేసేస్తాం అని ఆమెకు మాట ఇచ్చాడు శిఖర్. ఆమె సమీని చూసింది. సరే ముసలి, నేను కూడా మాటిస్తున్నాను, ఇక నీ డ్రామా ఆపు, ఏం కావాలో అడుగు అన్న సంయుక్త. నాటకాలు ఆడడంలో నన్ను మించిపోయిందిగా మనసులో అనుకుంది సంయు. ఆమె తల ఆడించడంతో చేతులు వెనక్కి తీసుకున్నారు. ఇదిగో చెప్పేస్తున్నా, వాళ్ళని ఊరించింది. ముసలి, నువ్వు అర్జెంటుగా చెప్పలేదనుకో నీ పీక పిసికేస్తా. హాయిగా తాత దగ్గరికి వెళ్ళి నీ నాటకాలేవో అక్కడ తాతకు చూపించు, ఇక్కడ మాకు కాదు ఆమెను కోపగించుకుంది సంయు. నేను వెళ్ళడం కాదే, ఆయనే నా కోసం దిగి వస్తారు, నువ్వు చూస్తూ ఉండు మనసులో అనుకొని ముసిముసిగా నవ్వింది. బామ్మ, త్వరగా చెప్పు, సహనం నశించి విసుక్కున్నాడు శిఖర్. మీరు అర్జెంటుగా హనీమూన్కి వెళ్ళండి, ఇదిగో ఫ్లైట్ టికెట్లు కూడా తెప్పించాను. వాళ్ళ చేతిలో టికెట్లు పెట్టింది జానకమ్మ. బామ్మ, నువ్వు దీనికోసమా ఇంత బిల్డప్ ఇచ్చింది? అవాక్కైన సంయుక్త శిఖర్లు కోరస్గా అన్నారు. తల నిలువున ఆడించిన ఆమె ముసిముసిగా నవ్వేసింది. బామ్మ, నిన్ను అని వేలు చూపించిన సంయుక్త చిరుపురులాడుతూ అక్కడి నుండి వెళ్ళింది. బామ్మ, నిజం చెప్పు, ఆమెను సూటిగా చూశాడు శిఖర్. మీరు హనుమూన్ నుంచి తిరిగి వచ్చి నాకు శుభవార్త చెప్పాలిరా, అదే నా కోరిక అంది ఆమె. ఇప్పుడు అంత తొందర ఏం వచ్చింది బామ్మ? ముఖం అదోలా పెట్టాడు శిఖర్. నాకు తెలుసురా, మీరిద్దరు ఇలాగే అంటారని, అందుకే ముందుగా మాట తీసుకున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ నువ్వు దాన్ని తల్లిని, నన్ను తాతమ్మని చేసేయ్ అతన్ని రిక్వెస్ట్ చేసింది. శిఖర్ ఆలోచనలో పడ్డాడు. సెకండ్ నైట్ బావా, నాకు ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు, కొన్ని రోజులు ఆగుదామని అతన్ని అడిగింది సంయుక్త. అప్పుడున్న అతని మూడ్లో సరే అని ఆమెకు మాటిచ్చాడు. ఇప్పుడేమో ఇలా బామ్మకి మాటిచ్చాడు, ఇప్పుడెలా అని ఆలోచిస్తున్న అతనితో, ఏంట్రా ఆలోచిస్తున్నావు అడిగింది బామ్మ. చెప్పాలి అనుకున్నాడు, అంతలోనే తన నిర్ణయం మార్చుకున్నాడు. ఏముంది బామ్మ, నువ్వు చెప్పిన దాని గురించి అన్నాడు. అవునా, సంతోషంతో నవ్వింది ఆమె. ఆమె నవ్వులో నవ్వు కలపక తప్పలేదు అతనికి. కాసేపటి తర్వాత సమయం వెళ్దాం అన్నాడు. తినేసి వెళ్ళండి అన్నది మాధవి. ఆమె కోసం అక్కడే భోంచేశారు. ఆ తర్వాత సమీన్ని తీసుకొని ఇంటికి వచ్చాడు శిఖర్. రాత్రి పడక గదిలో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్న అతన్ని చూసి, ఏమైంది బావా, ఎందుకలా ఉన్నావు అడిగింది సంయు. అతని ఒడిలో తలపెట్టుకొని పడుకుంది. ఏమీ లేదని తల అడ్డంగా ఆడించిన అతడు సున్నితంగా ఆమె తల నిమిరాడు. నేను నమ్మను, నిజం చెప్పు గోముగా అంది. నమ్మాలి అన్న అతడు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టినందుకైనా నమ్ముతానులే అందంగా నవ్వింది సంయు. అతని చేతివేళ్లలో తన చేతివేళ్లను పెనవేసింది. బావా, మనం హనీమూన్కి వెళ్తున్నాం కదా. ఏ ప్లేస్కి వెళ్తున్నాం? బామ్మ ఎక్కడికి టికెట్లు తీసింది? అయినా ఈ ముసల్ది మనకో మాట ముందుగా చెప్పొచ్చు కదా, అప్పుడు మనకు నచ్చిన ప్లేస్ చెప్పేవాళ్ళం. ప్రతిదీ తనకు నచ్చినట్టే జరగాలి అంటుంది కినుగ్గా అంది సంయుక్త. నీకు ఇష్టమైన ప్లేసేలే అన్న అతడు తన పెదవులు సాగదీశాడు. అవునా, ఏది టికెట్లు ఇలా ఇవ్వు, నేను చూస్తాను అన్న ఆమె ఒక్క ఉదుటున అతని ఒడిలో నుండి లేచింది. టీపాయ్ మీద పెట్టి ఉన్న టికెట్లను చేతిలోకి తీసుకొని చూసింది. వావ్, కాశ్మీర్! ఆనందాశ్చర్యానికి లోనైంది ఏమో అనుకున్నాను, కానీ బామ్మ నువ్వు సూపర్. తన మనసుకు నచ్చిన ప్లేస్కి వెళ్తున్నందుకు సంబరపడింది. శిఖర్ మెడ చుట్టూ చేతులు అల్లేసి, బావా, అక్కడికి వెళ్ళాక నాకు అన్ని ప్లేసులు చూపిస్తావా? ఇంకా నేను అడిగినవన్నీ కొనిపెడతావా? చిన్నపిల్లలా అడిగింది. అతడు తల ఆడించి చిన్నగా నవ్వాడు. బావా, నిన్ను చూస్తుంటే నాకెక్కడో ఏదో డౌట్ కొడుతోంది. అతడు ఎప్పటిలా గొడవ పడకుండా అన్నిటికీ తల ఆడించడం వల్ల ఆమెకు అనుమానం వచ్చింది. ఎందుకు డౌట్ అన్నాడు అతడు. నువ్వు అన్నిటికీ సరెండర్ అవుతున్నావు కదా, అందుకు. తన కింది పెదవిని ముందుకు తెచ్చింది సంయు. ఇప్పుడు పెళ్ళయింది కదా, అందులోనూ నా ఈ ముద్దుల భార్యకి విధేయుడిని కదా అనేసి చిలిపిగా కన్ను కొట్టాడు శిఖర్. అబ్బో, అంత లేదులే, నిజం చెప్పు, ఏం ప్లాన్ చేస్తున్నావు? అనుమానపు చూపులు అతని మీద విసిరింది. అక్కడికి వెళ్ళాక చెప్తాను, కానీ నిద్రొస్తోంది, పడుకుందామా అన్నాడు శిఖర్. అప్పుడేనా బుంగమూతి పెట్టింది సంయు.
ఏ నీకు నిద్ర రావడం లేదా అంటూనే ఆవలించాడు శిఖర్. తల అడ్డంగా ఆడించింది సంయు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు అంటూనే ఆమెను దగ్గరికి తీసుకున్నాడు శిఖర్. అతని ఎదలో ముఖం ఆమె. ఇది కూడా నేనే చెప్పాలా? గారాలు పోయింది సంయు. నీకు ఆ స్వేచ్ఛ ఉంది, నువ్వు చెప్పొచ్చు హస్కీగా అన్నాడు శిఖర్. నాకు అలా నచ్చదు. నేను నోరు విప్పి చెప్పకుండా నువ్వు చేస్తేనే బాగుంటుంది మరింత అలక చూపించింది సంయు. అవునా అన్న అతడు తన పెదాలని ఆమె కంఠం మీదికి చేర్చాడు. అక్కడ ముద్దులు వేశాడు. అతని మీసం గుచ్చుకోగా ఆమె కిలకిలా నవ్వింది. అతనిలో ఉత్సాహం ఉరకలు వేసింది. అతడు మరింతగా ఆమెను అల్లుకుపోయి తన పెదాలతో పాటు తన చేతులకు పని చెప్పాడు. అతని చర్యకు ఆమె తమకంతో మెలికలు తిరిగింది. లవ్ యూ బావా అంటూ ఆమె ఇంకేదో చెప్పబోయింది. అతడు ఆమెకి ఆ అవకాశం ఇవ్వలేదు. ఆమె పెదాలను అందుకొని డీప్గా కిస్ చేశాడు. నిద్రను పక్కన పెట్టి ఆమెతో ఆ రాత్రి ప్రేమ సాగర మథనం సాగించాడు. ఆమె నోటితో చెప్పిన ప్రేమని అతడు తన చర్యతో చూపించాడు. ఆమె మనసునే కాదు ఆమె తనువును దోచుకున్నాడు. మరుసటి రోజు సన్సెట్ అయ్యే సమయానికి కాశ్మీర్లో ఉన్నారు వాళ్ళు. వేసవికాలం కావడంతో పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంది. వీళ్ళు ముందుగానే కాటేజ్ బుక్ చేసుకున్నారు కాబట్టి వసతికి ఇబ్బంది కలగలేదు. చెక్కతో తయారు చేసిన కాటేజీలోకి వచ్చిన సంయు అక్కడి అందాలను చూసి మెస్మరైజ్ అయింది. వావ్, బ్యూటిఫుల్ ప్లేస్ కదూ అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి చిన్నపిల్లలా సంబరపడింది. నీకు నచ్చిందా అన్నాడు అతడు. చాలా చాలా అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది సంయు. పెళ్ళై ఇన్ని రోజులైంది, అయినా ముద్దెక్కడ పెట్టాలో తెలియదు. మొద్దు అంటూ ఆమె నుదురు తట్టిన శిఖర్ ఆమె పెదాల మీద ముద్దు పెట్టాడు. మూతి తిప్పేసుకున్న సంయు అక్కడి సుందర దృశ్యాలను చూడడం కోసం బయటికి పరిగెత్తింది. ఆమె వెనకే అతడు వచ్చాడు. ఆ పచ్చని ప్రకృతిని వీక్షించడంలో లీనమైన ఆమె చలికి వణకడం చూసి నిండుగా షాల్ కప్పాడు శిఖర్. పెళ్ళై ఇన్ని రోజులైంది, భార్యకు వెచ్చదనాన్ని ఎలా ఇవ్వాలో తెలియదు, కానీ ఎగేసుకొని నన్ను హనీమూన్కు తీసుకొని వచ్చాడు. చూడు నా సైకో బావా అంటూ ఇందాక అతడు అన్నదానికి రివర్స్లో కౌంటర్ వేసింది సంయు. తెలుసోయ్, కాకపోతే పబ్లిక్గా ఎందుకని ఆమె చెవి దగ్గర గుసగుసలాడాడు శిఖర్. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీ వీడియోస్ ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి.